రాహుల్ గాంధీని లోక్సభలో విపక్ష నేతగా నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు కూడా ఇదే డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్ష నేత పదవి విషయంలో తనకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరారు. ఢిల్లీలో విస్తృత స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలోని అశోక్ హోటల్లో జరిగిన సిడబ్ల్యూసీ భేటీలో పార్టీ కీలక నేతలంతా హాజరయ్యారు. రాహుల్ గాంధీని లోక్సభ విపక్ష నేతగా ఎన్నుకోవాలని సిడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రత్యేక ఆహ్వానితులు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చిందన్నారు కేసీ వేణుగోపాల్. లోక్సభ విపక్ష నేతగా రాహుల్ ను ఎన్నుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. అయితే లోక్సభలో విపక్ష నేత పదవిపై తనకు ఆలోచించడానికి కాస్త సమయం ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను రాహుల్ గాంధీ కోరారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ చేపట్టిన ప్రయత్నాలకు దేశ ప్రజలు ఓట్ల రూపంలో బహుమతి ఇచ్చారని అన్నారు కేసీ వేణుగోపాల్. మరోవైపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఉదయం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా దీనిపై తీర్మానాన్ని ఆమోదించారు. సోనియా గాంధీ సిపిపి బోర్డు చైర్మన్ గా మళ్లీ ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలకు సోనియా గాంధీ మార్గనిర్దేశం చేస్తారని, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతను కూడా ఆమెనే నిర్ణయిస్తారని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.